ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అన్ని వేళలో పొగడెదను, అంతరంగమందు స్తుతించెదను. వచ్చావాడ ఓయ్ ఇదనే ఏం అందరం కళ్ళు మూసుకొని చప్పట్లు ఆయన ప్రేమిద్దాం. ఆయన ప్రేమిస్తున్నా అని చెప్పేసి మనం పాట పాడదాం. అన్ని వేళలా అంతరంగమందు స్తుతించెదను. అన్ని వేళలా అంతరంగమందు స్తుతించెదను. అన్నియు నీవేనయా నాకు, అన్నియు నీవేనయా నాకు, అన్నియు నీవేనయా నాకు, అన్నియు నీవేనయా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. బలియై నీవు రక్షించితివే, పాపములన్నీ క్షమించితివే. బలియై నన్ను రక్షించితివే, పాపములన్నీ క్షమించితివే. నాలో వెలుగై వచ్చితివే, నాలో వెలుగై వచ్చితివే, నాలో వెలుగై వచ్చితివే. బలియై నన్ను పాపములన్నీ బలియై నన్ను పాపములన్నీ వచ్చితివే, నాలో వెలుగై వచ్చితివే, వెలుగై వచ్చితివే, నాలో వెలుగై వచ్చితివే. అంతా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అంతా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో సిలువ ప్రేమ నాతో సిరియో స్నేహము వేరు చేయదు. సిలువ ప్రేమ నాతో సిరియో స్నేహము వేరు చేయదు. స్నేహితుడను నీవేనయా నా ప్రియా, స్నేహితుడను నీవేనయా నా ప్రియా, స్నేహితుడను నీవేనయా నా ప్రియా, స్నేహితుడను నీవేనయా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. కన్నీరు కనికరము చూపి కన్న హృదయమా, కన్నీరు
కనికరము చూపే కన్న హృదయమా కల్వరి ప్రేమమయ అబ్బా కల్వరి ప్రేమమయ కల్వరి ప్రేమమయ అబ్బా కల్వరి ప్రేమమయ సిలువ వేదనతో ఆశక్తితో ప్రేమిస్తున్నా అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా ఆశక్తితో ప్రేమిస్తున్నా అన్ని వేళలా అంతరంగమందు స్తుతించెదను అన్ని వేళలా అంతరంగమందు స్తుతించెదను అన్నియు నీవేనయా నా ప్రియా అన్నియు నీవేనయా నా ప్రియా అన్నియు నీవేనయా నా యేసయ్యా అన్నియు నీవేనయా నా యేసయ్యా అన్నియు నీవేనయా యేసు అన్నే ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా యేసు నిన్నే ప్రేమిస్తున్నా ఆశక్తితో ప్రేమిస్తున్నా. దేవుడు మరి మనకి సమస్తము ఆయనే ఉన్న దేవుడు, ఆయనే సర్వాధికారము కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి ప్రపంచంలో ఈ లోకంలో మనం కలిగి ఉంటే మనం అన్ని కలిగి ఉన్నట్లే. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనం ఏమి కలిగి ఉన్నా కానీ మన జీవితం వ్యర్థమే. ఆయన మరి సిలువలో ఆయన కార్చిన ఆ యొక్క రక్తమే, ఆ యొక్క రుధిర దారలే మన పాపముల నిమిత్తము ఆయన బలి అయిన గొర్రెగా బలిగా ఆయన అర్పించబడి ఉన్నాడు. ఆ రక్త దారలే మనల్ని నేటి వరకు ఇక ముందు కూడా మనల్ని క్షమించి ఆయన రాజ్యంలోనికి చేర్చుకున్నది. మరి సిరి మనల్ని దేవుడి నుంచి వేరు చేయదు. స్నేహము మరి ఏ స్నేహము కూడా మరి ప్రభువు నుంచి మనల్ని వేరు చేయకూడదు. ఒకసారి అందరం కూడా మరి ఆయన యొక్క ప్రేమను ధ్యానిస్తూ, ఆయన సిలువలో ఆయన పడిన వేదనను మనం ధ్యానిస్తూ మరొక్కసారి మరి సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము నన్ను వేరు చేయవు, నా స్నేహితుడవు నీవేనయ్యా, నిజ స్నేహితుడవు నీవే యేసయ్యా అని పాడుకుందాం. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము వేరు చేయము. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము వేరు చేయము. స్నేహితుడవు నీవేనయ్యా, నా ప్రియ స్నేహితుడవు నీవేనయ్యా, స్నేహితుడవు నీవేనయ్యా, నా యేసయ్యా స్నేహితుడవు నీవేనయ్యా. ఆయన మన కోసం బలి అయినాడు, సిలువలో బలిగా అర్పించబడిన దేవుడు అంటున్నాడు.
బలి అయి మనల్ని రక్షించిన దేవుడు. మరలా ఒకసారి మొదటి వచనం పాడుకుందాం, మొదటి చరణం పాడుకుందాం. బలి అయి నన్ను రక్షించితివే, పాపములన్నీ క్షమించితివే. బలి అయి నన్ను రక్షించితివే, పాపములన్నీ క్షమించితివే. వెలుగై వచ్చితివే, నాకై వెలుగై వచ్చితివే, వెలుగై వచ్చితివే, నాకై వెలుగై వచ్చితివే. అందరం కలిసి నోరు తెరిచి పడదాం. అబ్బా యేసు, నిన్నే ప్రేమిస్తున్నాను, ఆ శక్తితో నిన్నే ప్రేమిస్తున్నాను. యేసు, నిన్నే ప్రేమిస్తున్నా, ఆ శక్తితో ప్రేమిస్తున్నా. నా యేసు, నిన్నే ప్రేమిస్తున్నా, ఆ శక్తితో ప్రేమిస్తున్నా. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించెదను. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించెదను. అన్నియు నీవేనయా నాకు, అన్నియు నీవేనయా నా యేసయ్యా, అన్నియు నీవేనయా నాకు, అన్నియు నీవేనయా. మహాపరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ, స్తోత్రార్హుడ, అయా స్తుతికి పాత్రుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా బలి అయి ప్రభా మమ్మల్ని రక్షించున్నాము. నీ బలిని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయా ఏమిచ్చి మీ రుణమును ప్రభా మేము తీర్చుకొనగలము, ఏమిచ్చి మీ రుణమును ప్రభా మేము అయా తండ్రి నాయన తీర్చుకొనగలం ప్రభా. అయా నీతో సమమైన అయా యొక్క బలి ప్రభా, అయా మరి ఏముండేది ప్రభా తండ్రి నాయన. అయా నీ పరిశుద్ధమైన బలిని ప్రభా నువ్వు అనుగ్రహించినందుకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మాకు రక్షణకర్తగా అయా మమ్మల్ని రక్షించినందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి. ఈ దినం మీరు మీరు ఉద్దేశించిన సంగతులన్నీ మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి నాయన ఆదరించమని, మమ్మల్ని గణపరచమని ప్రభా. అయ్యా మీ నామాన్ని గణపరచకు మాకు సహాయాన్ని దయచేయమని, మీ కృపను దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్టార్ట్ అయిందా వీడియో? అందరం కూర్చొని మరి ఈరోజు మరి ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాక్యం, ప్రభు మన కోసం ఏం సిద్ధపరిచారో ఆ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా విన్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు మరి మనతో ప్రభువు ఏం మాట్లాడుతా ఉన్నాడు, ప్రభువు మాట్లాడే మాటల్ని మనం శ్రద్ధగా విన్నాం. అందరం కూడా చాలా శ్రద్ధగా విందాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ప్రభు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారి యందు మనము విశ్వాసం వచ్చిన తర్వాత మరి ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఏ విధంగా మరి మనము ప్రభువు మీద మనం వచ్చిన యొక్క విశ్వాసాన్ని మనం కాచుకోవాలి,
ఎటువంటి పరిస్థితులు మరి సంభవిస్తాయి అని చెప్పేసి మరి అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడడానికి ఉద్దేశించి ఉండగా అందరం కూడా కలిసి అందరం కూడా వాక్యం విందాం. మంచిగా అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా మనం వాక్యం విందాం. మరి చూద్దాం. మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. చదువు గట్టిగా చదవండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతా ఉన్నాడు అంటే, అసలు ఈ రక్షణ ఎలా వస్తుంది, అసలు రక్షణ ఎలాగ కలుగుతుంది, ఈ రక్షణ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది రక్షణ అంటే ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, భూదిగంత నివాసులారా, భూమిను దానిలో ఉన్న సమస్త జనులారా, దానిలో ఉన్న సమస్త జనులారా, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూడండి అంటే ఎవరి వైపు చూడాలి? ఈరోజు రక్షణ ఎవరి ద్వారా మరి రక్షణ ఉంది, ఎవరి ద్వారా రక్షణ వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నా ద్వారా తప్ప ఎవరికి కూడా ఈ రక్షణ అనేది రాదు, ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపరు. యేసుక్రీస్తు ప్రభువాని యొక్క వాక్యము ఏమని సెలవిస్తా ఉందనంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నా ద్వారా తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారనంటే, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు చేరడు. అయితే ఈ రోజు మనం ఏం చేయాలి అంటే, ఈ రక్షణను కలిగి ఉన్న వారముగా, ఈ రక్షణ మనకు అసలు ఎలా వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని మనము ప్రభువుగా మనము విశ్వసించడం ద్వారా, మన హృదయంలో మనం విశ్వసించి మన నోటితో మనం ఒప్పుకొనడం ద్వారా మనము రక్షించబడ్డాం. ఈ రక్షణ మార్గంలోనికి మనం వచ్చాం. దేవుడు ఎంతో ప్రేమించి, దేవుడు ఎంతో కనికరం చూపి మనకి ఏం చేశాడు? ఈ రక్షణని మనకి అనుగ్రహించాడు. ఈ రక్షణను పొందిన మనము ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే, ఈ రక్షణను మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. మరి ఎలాగో కొనసాగిస్తాము? ఎలాగో కొనసాగిస్తాము ఈ రక్షణను మనము? అదే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ఈ రక్షణని మనము కొనసాగించాలి, ఈ విశ్వాసాన్ని మనము కొనసాగించాలి, ఈ విశ్వాసాన్ని కొనసాగించాలి. కొద్దిమంది ఎట్లా ఉంటారంటే, స్టార్టింగ్ చాలా ఎంతజైజంతో ముందుకు వస్తారు, చాలా ఎంతజైజంతో ప్రభు యొద్దకు వస్తారు. కానీ చాలా మంది వారి యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించకుండా వారు మధ్యలోనే ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళే ఉన్నారు. చూద్దామా ఈరోజు ఎలాగ మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తామని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఏం సెలవిస్తా ఉందంటే, 1 నుంచి 4 వచనాలు చూద్దాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన
పందెమును ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు, ఇంతటితో చాలు. మనం నా వైపు చూడండి. కాన్ మైక్ తీసుకొని వాక్యం చదువున్నాను. మరి చూద్దాం, మరి ఏ విధంగా మనము ఈ రక్షణని మనము కాపాడుకోవాలి, ఏ విధంగా ఈ రక్షణను మనము కొనసాగించాలి. ఇందాక ఈ వాక్యం ఏమని చదివిస్తా ఉంది? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ వాక్యంలో కూడా దేవుడు ఏమని చదివిస్తా ఉన్నాడు అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఏ యేసు వైపు చూడాలి మనం? ఏ యేసు వైపు మనం చూడాలి? సిలువ వేయబడిన యేసు వైపు మనం చూడాలి. సిలువలో ఏం జరిగింది? సిలువలో ఏం జరిగింది? సిలువలో ఎటువంటి కార్యం జరిగింది? ఏంటి మనకున్న నిరీక్షణ? అసలు ఈ నిరీక్షణ ఎలా వచ్చింది? ఈ రక్షణ ఎలా వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన యొక్క గొప్ప కార్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూడడం ద్వారా మనం మా యొక్క విశ్వాసాన్ని మనము కొనసాగించగలము. అందుకే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది అంటే, వీరేం చేస్తా ఉన్నారంటే, గలతీయులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మరలా ధర్మశాస్త్రం వైపుకి, మరలా క్రియల వైపుకి, మరలా మంచి కార్యములు చేస్తే మేము రక్షించబడతాము, ఆ కార్యం చేస్తే రక్షించబడతాము, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మేము రక్షించబడతాం అని చెప్పేసి వారు ఏం చేశారంటే, సిలువ వేయబడిన క్రీస్తుని వాళ్ళు విడిచిపెట్టారు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, అక్కడ గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఏమంటే సెలవిస్తా ఉందనంటే, ఒకసారి చూద్దాము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడి వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. ఇది మాత్రమే తెలుసుకోవాలి. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డారంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు వారి కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డారు. వారు ఎటువంటి క్రీస్తుని చూస్తున్నారనంటే, సిలువ వేయబడిన క్రీస్తుని వాళ్ళు చూశారు. ఎట్లాగో విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామని అంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూడడం ద్వారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మనం చూస్తా ఉంటామో, మనం కూడా ఏం చేస్తామో, హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం ఏముంటుందంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. అంటే చూసాము, ఒకసారి చూడడం కాదు. ఇక్కడ ఏముంటుందంటే, యేసు వైపు చూచుచు. ఎప్పటి వరకు చూడాలంట? ఎప్పటి వరకు చూడాలంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. అంటే మన ఎందు ఉంచబడిన ఒక పందెం ఉంది, అంటే ఒక రేస్ ఉంది. పందెపు పరుగు ఏం చేస్తాడంట? పందెం పరుగులో ఒక రన్నర్ ఏం చేస్తాడు? ఆ గురి ఎటువైపు ఉంటదని అంటే, అతని గురి అంతా ఎక్కడ ఉంటదని అంటే డెస్టినేషన్ వైపు ఉంటది. డెస్టినేషన్ అంటే ఏంటంటే, ఒక లైన్ ఉంటది, ఆ లైన్ క్రాస్ చేసేంత వరకు కూడా పందెంలో పరిగెడుతున్న వ్యక్తి రైట్ చూడడు, లెఫ్ట్ చూడడు. ఒక్క సెకండ్ అయినా కానీ కనుక, ఒకవేళ ఒక్క సెకండ్ అయినా కానీ కనుక పందెంలో పరిగెత్తుతున్న వ్యక్తి రైట్ చూసినా లెఫ్ట్ చూసినా కానీ ఏమవుతుంది అంటే, అది రీచ్ అవ్వలేడు, ఓడిపోతాడు. ఈ పరుగు పందెంలో యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన తర్వాత మనకి ఒక పరుగు పందెం అనేది ఉంది. ఈ పరుగు పందెంలో మనము కుడికి చూడాల్సిన అవసరం లేదు, ఎడమకి చూడాల్సిన అవసరం లేదు, కానీ
మనం దేన్ని చూడాలనంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము ప్రతి క్షణము ప్రతి దినము మనము సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడడం ద్వారా ఏమవుతుంది? మన విశ్వాసము అంతం వరకు కాపాడుకొనగలము. చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైన పాత నిబంధనలో మరొకటి రాయబడింది. మోషే ఒక సర్పమును ఎత్తి పట్టుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు దానికి సాదృశ్యమైంది. ఆ సర్పమును ఎత్తి పట్టుకున్నప్పుడు మరి ఇజ్రాయేలీలకి రక్షణ కలిగింది. అది ఒకసారి చూద్దాము. అది ఎక్కడుంది? సంఖ్యాకాండము 21వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి ఏమనిచ్చాడు? దాని వైపు చూచి బ్రతుకును. ఇక్కడ ఏం జరిగిందనంటే ఇజ్రాయేలీలు ఒక అరణ్యం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళంట మోషే మీదను దేవుని మీదను సనుగుతా ఉన్నారంట. ఏంటి అరణ్యం గుండా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాము? ఈ అరణ్యం గుండా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారేంటి? అరణ్య మార్గం గుండా నన్ను తీసుకొని వెళ్తున్నావంటే, శ్రమణ మార్గం గుండా నన్ను తీసుకొని వెళ్తున్నారేంటి? ఏమనుందంటే అక్కడ ఒకసారి చూద్దామా? 21వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 4వ వచనం చూద్దాం. 4వ వచనం నుంచి చూద్దాం. అదంతా వద్దు కానీ, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండను ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనే. ఏముందంట వాళ్ళ సనుగుడు గొనుగుడు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మరి లోకంలో నుంచి మనము బయటకు వచ్చిన తర్వాత, లోకంలో నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మనము పరలోక రాజ్యములకు మనం చేరవలసిన వారమై ఉన్నాం. ఈ పరలోక రాజ్యానికి చేరవలసిన ఈ యాత్రలో ఏముంటదంటే అనేకమైన సార్లు అరణ్యం ఉంటది, ఎడారు ఉంటది, శ్రమలుంటాయి, శ్రమల మార్గం ఉంటది, మహాశ్రమల మార్గం ఉంటది. మహాశ్రమల మార్గము గుండా వెళ్తున్నప్పుడు అగ్ని వంటి శ్రమల మార్గం ఉంటది. ఈ శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీలు ఏం చేస్తా ఉన్నారనంటే, అరణ్యము గుండా వెళ్ళినప్పుడు వాడు ఏమంటున్నారంటే, ఈ ఆహారము, చవి సారము లేని ఆహారము, చప్పగున్నటువంటి ఆహారమును మాకు ఇస్తా ఉన్నాం. ఎర్ర సముద్ర మార్గం మమ్మల్ని తీసుకొని వచ్చావు ఏంటి? ఆ మార్గాయాసం చేత వాళ్ళు తొట్టిల్లారంట. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మిన దగ్గర నుంచి మన యొక్క విశ్వాస యాత్ర కొనసాగిన తర్వాత మనము శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటది. అనేకమైన శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటది. ఇంకా మనం ఆ శ్రమల దగ్గరికి ఇంకా మనం రాలేదు. మన జీవితాల్లో అనేకమైన శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటది. చాలా మంది ఏం చెప్తారనంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోండి, మీకు అన్ని కలిగి ఉంటారు, అన్ని వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు కలిగి ఉంటే ఆశీర్వదించబడతారు, అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. కానీ అన్నిటికంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించిన తర్వాత శ్రమల మార్గం గుండా మనం వెళ్ళవలసి ఉంటది. అనేకమైన శ్రమలు మనము ఎదుర్కొనవలసి ఉంటది, అనేకమైన శోధనలు మనం ఎదుర్కొనవలసి ఉంటది. ఇక్కడ కూడా మరి ఇశ్రాయేలీయులకి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారిని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అరణ్య మార్గమున తీసుకొని వెళ్తా ఉన్నాడు. అరణ్య మార్గమును వాళ్ళని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు వారిని పరీక్షిస్తా ఉన్నాడు.
వారిని పరీక్షిస్తా ఉన్నాడంటే ఆ పరీక్షిస్తున్నప్పుడు వారు ప్రతిసారి కూడా ఏం చేశారు? సనుగుతా గుణుగుతా ఉన్నారు. మోషే మీద సనుగుతా ఉన్నారు. ఒక దగ్గర నీళ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవు, చేదైన నీళ్లు ఉన్నాయి. చేదైన నీళ్లు వస్తుంటే ఇమీడియట్ గా పోయి ఏం చేస్తా ఉన్నాడు? మోషే మీద సనుగుతా ఉన్నారు. చేదైన నీళ్లు మమ్మల్ని తీసుకొని వచ్చా అని చెప్పేసి. ఒక చోట ఏమని సనుగుతా ఉన్నారనంటే మాకు ఆహారం లేదు. ఒక చోట ఏమంటున్నారంటే మాకు చికెన్ లేదు, మాంసం లేదు అని చెప్పేసి సనుగుతా ఉన్నారు. మన జీవితాల్లో కొన్ని అనుభవాలు ఎదురైనప్పుడు, మరి మారా వంటి అనుభవాలు ఎదురైనప్పుడు, చేదైన అనుభవాలు మన జీవితంలో ఎదురైనప్పుడు, అన్ని ఉన్నప్పుడు ఏం చేస్తాము? అన్ని ఆశీర్వాదాలు వచ్చి గొప్ప మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా ఆశీర్వదించబడ్డాం, బాగా డబ్బు వచ్చింది, బాగా దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏం చేస్తాము? అబ్బా దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, అబ్బా ఇటువంటి దేవుడు లేనే లేడు, బా మమ్మల్ని బాగా చూస్తా ఉన్నాడు, నాకు అన్ని ఇచ్చాడయ్యా. సాక్ష్యం ఏం చెప్తారంటే, ఎవరినైనా సాక్ష్యం చెప్పమంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము నమ్ముకున్న తర్వాత నాకు ఆరోగ్యం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము విశ్వసించిన తర్వాత మాకు అన్ని శ్రమల నుండి మేము విడిపించబడ్డాము, మేము అంతా ఆశీర్వదించబడ్డాము, మాకు జాబ్ వచ్చింది, లేకపోతే అదొచ్చింది ఇదొచ్చింది అని చెప్పేసి అన్ని బాగున్నప్పుడు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఏం చేస్తా ఉన్నారు? ఒక గొప్ప పాట రాసి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. మన జీవితంలో అన్ని మంచిగా జరుగుతున్నప్పుడు, అన్ని మంచిగా వెళ్తా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరి శ్రమల మార్గం గుండా మిమ్మల్ని నేను తీసుకెళ్తా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలాగుంది, మీ విశ్వాసం ఎలాగుంది? శ్రమల మార్గం గుండా మీరు వెళ్తా ఉన్నప్పుడు మీరు సనుక్కుంటున్నారా, గొనుగుతున్నారా అని చూస్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందనంటే ఇశ్రాయేలీయులు ఆహారం కోసం సనుగుతా ఉన్నారు, మార్గ ఆయాసము చేత. అంటే అనేక దినములు నడిచి 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 అలసిపోతా ఉన్నారు. ఇశ్రాయేలుడికి గమ్యం ఏమైందనంటే కనాను చేరవలసిన వాళ్ళు. మన గమ్యం ఏమైంది? మరి క్రైస్తవులముగా మనము కూడా ప్రభు యొక్క మార్గంలో పరలోక రాజ్యం మనం చేరవలసిన వారు ఉన్నాము. ఈ పరలోక రాజ్యము చేరవలసిన వారమే ఉన్న మనము ఆ మార్గము గుండా వెళ్తా ఉన్నప్పుడు మనం ఎలాగున్నాము? సనుగుతా ఉన్నామా, గొనుగుతా ఉన్నామా? దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు అని చెప్పేసి మనం సనుగుతా ఉన్నాము. ఒకవేళ మనం చూద్దాం, ఒకవేళ దేవుడు మనకు అన్ని ఇచ్చాడు అనుకుందాం, యేసుక్రీస్తు ప్రభువానందు విశ్వాసం ఉంచి అన్ని ఇచ్చాడు అనుకుందాం, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం విశ్వాసం కోల్పోయాం అనుకో, అసలు అత్యంత విలువైనది భూమి మీద ఏంటి అంటే అది రక్షణ. అసలు యేసుక్రీస్తు ప్రభువారిని మనము నిజమైన దేవుడు అని ఎరుగుటే మనకు ధన్యత. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యెహోవా దేవునిగా గల జనులు ధన్యులు. మరి మీకు ఆస్తులు ఉన్నప్పటికీ, అంతస్తులు ఉన్నప్పటికీ, ఆరోగ్యం ఉన్నప్పటికీ, ఆరోగ్యం లేనప్పటికీ, శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, శ్రమలు లేనప్పటికీ, మనం ఎందుకు మనం ధన్యులము అనంటే యెహోవా దేవునిగా గల జనులు ధన్యులు. దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడనంటే మనం ఈ లోకంలో నశించిపోతున్న వారమంట. ఈ లోకంలో మనము నశించిపోతా ఉన్నాము, ఈ లోకంలో కొట్టుకొని పోతా ఉన్నాము, నిజమైన దేవుణ్ణి ఎరగని జనముగా మనం ఉన్నాము. ఇలాంటి జన్మగా ఉన్న మనల్ని ఏం చేశాడనంటే ఐగుప్తు నుండి, అంటే లోకంలో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఏమని సెలవిచ్చాడు? నేనే దేవుడను అని చెప్పేసి మనకి తెలియపరిచి, యేసుక్రీస్తే ప్రభు అని మనకి తెలియపరిచి మన హృదయంలో గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు చేశాడు. అందుని బట్టి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి, అందుని బట్టి మనం ఎంతో దేవునికి స్తుతులు చెల్లించాలి. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ యొక్క మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు, అరణ్య మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు, మనకి ఆహారం లేనప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు మీరేం చేయాలి? మీరైతే ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మీదకి, మోషే మీదకి శనిగారు. సరే శనిగారు అనుకుందాం, దేవుని మీదనో మోషే మీదనో శనిగినప్పుడు, శనిగితే మరి రక్షణ వస్తుందా అండి? శనిగితే ఆహారం వస్తుందా? శనిగితే దేవుని మీద, శనిగితే దేవుని మీద గొనుక్కుంటే మన యొక్క ప్రాబ్లం కి సాల్వ్ అవుతుందా?
సనగడానికి బదులు ఏం చేయాల్సింది వాళ్ళు? సనగడానికి బదులు ఏం చేయాల్సింది వాళ్ళు చెప్పండి? సనగడానికి బదులు వాళ్ళు ఏం చేయాల్సింది? ప్రార్థన చేయాల్సింది. వెరీ సింపుల్. మనకి శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో కార్యాలు జరగనప్పుడు, లేకపోతే మనము దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సనగడానికి బదులు ఏం చేయాలి? ప్రభువు దగ్గరికి వెళ్తే, ప్రభువా అయ్యా మరి మాకు ఆహారం లేదయ్యా, ప్రభువా మా జీవితంలో ఈ కష్టం ఉందయ్యా, మా జీవితంలో ఈ శ్రమ ఉందయ్యా, ఈ శ్రమ గుండా వెళ్తున్నా ఉన్నాయా, మాకు సహాయం చేయండి అయ్యా అంటే దేవుడు ఏమన్నా సహాయం చేయకుండా ఉంటాడా? దేవుడు సహాయం చేయకుండా ఉన్నాడు. ఆయన అంత కఠినుడైన దేవుడు కాదు. అందుకే దేవుడు వాక్యం ఏముంటుందంటే ఆయన మంచివాడు, ఆయన మంచి దేవుడు, ఆయన మన యొక్క శ్రమలలో, మన యొక్క శోధనలలో ఆయన సమానమైన అనుభవం కలిగిన వాడు. ఒకసారి చూద్దామా హెబ్రీయులు రాసిన పత్రిక. ఎందుకు ఆయన మనకు సహాయం చేయగలడు, ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి సహాయం చేయగలడు అని అంటే ఇక్కడ రాయబడింది. ఒకసారి చూద్దాం హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 18వ వచనం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. తాను శోధింపబడి శ్రమ పొందెను, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద శ్రమనుందాడు గనక, శ్రమ పడే వారికి శోధన, ఆయన కూడా శోధన గుండా వెళ్ళాడు గనక శ్రమ పొందే వారికి ఆయన సహాయం చేయగలవాడు. ఇంకొక చోట ఏముంటదనంటే ఒకసారి చూద్దాం 4వ అధ్యాయము. అందులోనే ఇంకొక చోట ఏముంటదంటే ఆయన సమానమైన అనుభవం కలిగిన వాడు, సహానుభావం కలిగిన వాడు. అంటే ఆయన కూడా ప్రతి శ్రమలో, మీరు నేను మనం వెళ్తున్న ప్రతి శ్రమ, మీరు ఏ శ్రమ అయినా తీసుకోండి, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తా ఉంటున్నాం అని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టారండి? ధనవంతుడైన కుటుంబంలో పుట్టలే. ఆయన పూర్ ఫ్యామిలీలో, చాలా బీద ఫ్యామిలీలో ఆయన పుట్టాడు. మీరు మరి సిలువ గుండా వెళ్ళిన ఆ శ్రమల గుండా మనం ఇంకా వెళ్ళామా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శరీరము చీల్చబడిందంట, ఆయనని ఉమ్మూసారు. కొన్ని అంశాలు మన మార్కు అధ్యాయం మనం గనక చూస్తా ఉంటే, మన మార్కులో మనం ఒకసారి నేను చదువుతా ఉంటే ప్రభువు మీద ఏం చేశారనంటే, ప్రభువు ఎటువంటి శ్రమ గుండా వెళ్ళారంటే మొట్టమొదటిది ఆయన మీద ఉమ్మూసారంట. తర్వాత ఏం చేశారనంటే ఆయన ముఖం మీద ముసుగు వేశారంట. ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆయనని గుద్దారంట. శిలువ మార్గం గుండా ఆయన ఎలా వెళ్ళారో ఒకసారి గమనిస్తే, ఆయన ముఖం మీద ముసుగు వేసి గుద్ది, ఎవరు గుద్దారో చెప్పు, దేవుడి కుమారుడా మిమ్మల్ని ఎవరు గుద్దారో చెప్పు అని చెప్పేసి ఆయన్ని హేళన చేశారు. తర్వాత ఏం చేశారు? అరచేతులతో కొట్టారంట. అరచేతులతో ఆయన్ని అటు చంపకి ఇటు చంపకి అన్ని వైపులుగా ఆయన్ని కొట్టారంట. తర్వాత అంట ఆయన వస్త్రమును తొలగించి ఊదా రంగు వస్త్రమును వేశారంట. తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. తర్వాత రెల్లుతో ఆయన తల మీద చెల్లను కొట్టారంట. ఒక రెల్లు తీసుకొని, ఒక సెంట్రికోల్ తీసుకొని ఈ ముళ్ళ కిరీటం పెట్టిన దగ్గర తల మీద చెల్లును కొట్టారంట. దాని తర్వాత మరలా ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళ మీద ఆయనకి నమస్కారం చేసి ఇప్పుడు ఆయన్ని హేళన చేస్తా ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడు కదా, నీవే రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడే కదా, నువ్వు అంతమందికి మరి చూపు లేనివాడికి చూపునిచ్చావు కదా, గుడ్డి వారికి చూపునిచ్చావు కదా, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా అని చెప్పేసి ఆయన్ని మరి నిన్ను నీవే రక్షించుకో, నీవే సిలువ నుండి తీసుకొని రా అని చెప్పేసి ఆయనని అపహసిస్తా ఉన్నారు. ఆయనని సిలువ వేసుకోవడానికి తీసుకుపోయారంట. మన జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న బిడ్డలంగా ఇంత శ్రమానుభవం ఆయన కలిగి ఉన్నాడు. మనకి ఇలాంటి శ్రమానుభవం ఏం లేదు. మనమేం జస్ట్ నమ్ముకున్నాము, దేవుని కృపను బట్టి దేవుడు మనకి అన్ని ఇస్తా ఉన్నాడు, ఆయన కృపను బట్టి మనము మన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాము. ఇంకా ఎటువంటి శ్రమల్ని మనం తెలుసుకోలేదు, ఇంకా రాలేదు కూడా. ఎటువంటి శ్రమలు కనుక వస్తే ఏం చేస్తాము అంటే ప్రభువుని మనము
ప్రార్థించాలి, ప్రభువుని మనము స్తుతించాలి, ప్రభువుని మనము హత్తుకుని ఉండాలి. ఆయన శ్రమలలో మనకి తోడైండు దేవుడు, ఆయన శ్రమలలో మనకి సహాయము చేయగలిగిన నమ్మకమైన ప్రధాన యాజకుడు అని చెప్పేసి ఉన్నాడు. నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, మన శ్రమలలో మనకి సహాయం చేసే దేవుడు. అయితే ఈ యొక్క శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు అయితే సనుగుతా ఉన్నారు, గొణుగుతా ఉన్నారు. ఒకసారి చూద్దాం అక్కడ. అయితే అప్పుడు ఈ సనుగుడు గొణుగుడున్నప్పుడు ఏమైందనంటే అక్కడ పాపకరమైన సర్పముల్ని ప్రభువే పంపించాడంట. దేవుడు పంపించినప్పుడు ఏమైందంటే అనేక మంది చనిపోతా ఉన్నారు, అనేక మంది ఆ పాము కాటు ద్వారా చనిపోతా ఉన్నారు. అయితే అప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు మోషేతో, నీవు ఒక ఇత్తడి సర్పమును తీసుకో. ఒకసారి చూద్దామా, అది సంఖ్యాకాండము 21వ అధ్యాయం ఒకసారి చూద్దామా. ప్రభువు మరి వాళ్ళని ఎట్లాగ రక్షించాలి, వారిని ఎలాగ ఎలాగ వారిని ఆ యొక్క పాపకరమైన పాపం నుండి వారిని రక్షించాలి అని అంటే దేవుడు ఒక సొల్యూషన్ చెప్తా ఉన్నాడు. మరి మనం శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు, లేకపోతే ఒక కీడు గుండా వెళ్తా ఉన్నప్పుడు ఎలాగ రక్షించబడతామనేది ఇక్కడ మనము గమనిద్దాం. ఒకసారి గమనిద్దాం. 21వ అధ్యాయము సంఖ్యాకాండము 8 నుంచి చూద్దాం ఒకసారి. యెహోవా నీవు పాపకరమైన సర్పము నీవు తాపకరమైన సర్పమును వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. దాని వైపు చూసిన ప్రతివాడు బ్రతుకునని మోషే ఏమంటున్నాడంటే మోషేకి ఒక తాపకరమైన ఒక సర్పం, ఒక ఇత్తడి సర్పమును ఒక ప్రతిమను చేయించి ఒక స్తంభం మీద పెట్టుము. ఆ స్తంభం మీద పెట్టినప్పుడు ఎవడైతే ప్రతి వాడు కరవబడిన పాముల చేత కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూస్తాడో వాడు బ్రతుకుతాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు మాత్రం అది ఆ సర్పము మరి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైంది. మరి రక్షించబడాలి, మరి శ్రమల చేత లేకపోతే ఈ లోకంలో అనేకమైన వాటి చేత మేము కొట్టబడుతున్నాము అని అంటే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే సిలువ వేయబడుతున్న క్రీస్తుని మనము చూసినప్పుడు మాత్రమే మనము రక్షించబడతాము. అయితే ఎలాగ చూడాలి? జస్ట్ ఒక శ్రమ వచ్చింది ఇలా చూసి మళ్ళీ ఇలాగ తిరుగుదామా? ఇలాగ తిరగడం కాదు. కింద రాయబడింది ఏమనుందంటే 9వ వచనంలో, కాబట్టి మోషే ఏం చేశాడంటే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఎలాగ చూడాలంట? ఆ సర్పాన్ని ఎలాగ చూడాలి? నిదానించి చూడాలంట. ఎలా పడితే ఎలాగ కాదు, ఏదో జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఎలా వెళ్ళిపోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి, నిదానించి కనుగొనాలి. చెప్పొద్దు, ఇప్పుడు తెలిసేది. మనము నిదానించి చూడాలనంట. నిదానించి చూచిన వాడు మాత్రమే బ్రతుకుతాడు. నిదానించి చూసిన వాడికి మాత్రమే మరణంలో నుంచి జీవంలోనికి దాటుతాడు. అందుకే మరి యోహాను ఏం చెప్తానంటే, మరి యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమనుంటుందనంటే, ఆ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో అని అక్కడతో ఆగిపోకుండా ఏమంటున్నాడంటే నిదానించి కనుగొంటిమో, నిదానించి మేము చూసాము, నిదానించి మేము కనుగొన్నాము. ఎప్పుడైతే మోషే ఇత్తడి సర్పమును మరి అక్కడ ఆ యొక్క దాని మీద ఉంచినప్పుడు దానిని నిదానించి చూసి కనుగొనాలి. అది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైంది. ఇదిగో నీవు పడవలసిన శిక్షకు బదులుగా నీవు మరణించవలసి ఉండినది. నీవు చేసిన పాపముకి, నీవు సనిగిన సనుగునికి, నీవు సనిగిన గుణములకి నీవు మరణించవలసి ఉండినది. నీవు చేసిన ప్రతి పాపముకి కూడా నీవు మరణించవలసి ఉండినది. కానీ నీ పక్షమున ఒకడు ఏం చేశాడనంటే సిలువ మ్రాను మీద మరణించాడు. నీవు శాపగ్రస్తుడు అవ్వవలసింది, నీకు శాపం రావాల్సిండేది, నీ కుటుంబంకి శాపం రావాల్సిండేది. కానీ నీ బదులు సిలువ వేయబడిన క్రీస్తు
శాపంగా మారాడు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తాందంటే, మ్రాను మీద బ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన క్రీస్తుని మనం ఎందుకు చూడాలనంటే, మన శాపము సిలువలో కొట్టివేయబడింది. మన పాపముకి కావాల్సిన బలి సిలువలో అర్పించబడవలసి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, నిదానించి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. మనకి శ్రమ సంభవించినప్పుడు, మనకి వేదన వచ్చినప్పుడు, మనకి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించాలనంటే ఎటువంటి క్రీస్తుని మనం చూడాలనంటే, సిలువ వేయబడిన క్రీస్తుని మనం చూడాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ. ఎప్పుడైతే మనం సిలువ వైపు చూస్తామో మనకేమవుతుంది? విశ్వాసం వచ్చింది. ఎటువంటి విశ్వాసం వస్తుంది అంటే, అప్పటికప్పుడు వచ్చే విశ్వాసం కాదు, కానీ ప్రతిరోజు మనం సిలువని గమనించినప్పుడు ఆయన మన విశ్వాసమునకు కర్త, ఆయన మన విశ్వాసాన్ని కొనసాగించేవాడని చెప్పేసి మనము గ్రహిస్తాము. అందుకే సిలువ వేయబడిన క్రీస్తుని మనం చూడాలి. అయితే మనము జీవితంలో మనం ముందుకు వెళ్తా ఉంటుండగా, ఈ యొక్క భూమి మీద మనము జీవిస్తూ ఉంటుండగా, భూమి మీద మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉంటుండగా చాలా శోధనలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. లోకం ఏం చేస్తా ఉంటుందంటే, ప్రతి దినము కూడా ఇదొక యుద్ధమే, ప్రతి రోజు కూడా ఇదొక యుద్ధమే. ఎందుకంటే లోకము, సాతాను, మన యొక్క ప్రాచీన పురుషుడు ఏం చేస్తా ఉంటాడంటే, ఆ యొక్క సిలువ వేయబడిన ఆ యొక్క క్రీస్తు నుంచి మన కనులను ప్రక్కకి తొలగే విధముగా, ప్రతి రోజు కూడా ప్రక్కకి తొలగే విధముగా అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. సాతాను ఏం చేస్తాడు? సాతాను ఊరుకుంటాడా? మరి ప్రభువు నమ్ముకున్నాం కదా, ప్రభు మీద విశ్వాసం ఉంచున్నాం కదా. అయితే సాతాను యొక్క గోలంతా ఏంటంటే, మన యొక్క కనులను కొంచెం ప్రభువు నుంచి పక్కన పెట్టి వేరే వాటి మీద, లోకం మీద, ధనం మీద, లేకపోతే మనుషుల మీద, వేరే వాటి మీద మనం ఆధారపడాలని చెప్పి సాతాను ఏం చేస్తాడు? ప్రతిరోజు మనల్ని శోధిస్తాడు, ప్రతిరోజు మనల్ని శ్రమలు అనేకమైన శ్రమలకు తీసుకొని వస్తాడు. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే, మనము శ్రమకి, శోధనకి మనము లోబడద్దు, కానీ శ్రమకి, శోధనకి మనము ఆ శ్రమల్లో మనం కొట్టుకుని పోవద్దు, కానీ మనం ఏం చేయాలనంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము చూడాలి. అప్పుడే మనం విశ్వాసమును కొనసాగగలము. అదేవిధంగా మనం చూద్దాం, ఇక్కడ పేతురు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక పెద్ద సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటా వస్తా ఉంటాడు. సముద్రం మీద నడుచుకుంటా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఓడలో మీరు ఆయన శిష్యులు ఓడలో వెళ్తా ఉన్నారు. ఓడలో వెళ్తా ఉన్నప్పుడు సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటా వస్తున్నప్పుడు ఏమవుతుంది? మీరు భూతం అనుకుంటారు. మీరు భూతం అనుకుని ఏమంటారనంటే, మాట్లాడుతూ భూతం అనుకొని అయ్యో భూతము అని వాళ్ళు భయపడతా ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నేనే, భయపడొద్దు అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభువా, ఒకవేళ ఇది నీవే అయితే నన్ను ఈ సముద్రం మీద నడవడానికి నాకు సహాయం చేయి, నన్ను కూడా ఈ సముద్రం మీద నడిచేలాగా చేయని చెప్పేసి అంటాడు. అయితే పేతురు ఏం చేస్తాడు? ఇమ్మీడియట్ గా ఏం చేస్తాడని అంటే, పేతురు ఆయన అయితే రమ్మంటాడు. ప్రభువు కూడా ఏమంటాడు అంటే, సరే రమ్ము, సరే రా అంటాడు. సరే రా అన్నప్పుడు పేతురు ఏం చేస్తాడంటే, ఇమ్మీడియట్ గా పేతురు ఆ యొక్క ఓడల నుంచి దిగి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆ సముద్రం మీద ఎట్లా నడుచుకుంటూ వెళ్తా ఉంటాడంటే, ప్రభువుని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. సముద్రం మీద నడవడానికి మనల్ని ప్రభు పెంచాడు. సముద్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే, లోకానికి సాదృశ్యంగా ఉంది. సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు లోకమును జయించిన వాడే. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని, లోకమును, పాపమును, సమస్తాన్ని ఆయన జయించి ఆయన సముద్రం పైన మనం నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి మనల్ని కూడా, పేతురుని ఏ విధంగా అయితే రమ్మంటూ ఉన్నాడో, ఏ విధంగా అయితే జయ జీవితాన్ని కలిగి ఉన్నాడో, అటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడం కోసం ఈరోజు ఏమంటున్నాడు అంటే, రండి, సముద్రం మీద నడవడానికి రండి అని అంటున్నాడు.
అయితే ఎట్లాగ నడుస్తాం మనం? సముద్రం మీద నడవగలమా? నీళ్ళ మీద మనం నడవగలమా? కానీ పేతురు ఏం చేశాడనంటే ఇమ్మీడియట్ గా ఏం చేశాడనంటే ఆయన సముద్రం మీద నడవడానికి బోట్ల నుంచి బయటకు వచ్చాడంట. అయితే సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడంట. అయితే దానికి ఎట్లాగ నడుస్తాం మనం అంటే మొట్టమొదటిది ఆయన మాట ద్వారా, ప్రభు యొక్క మాట ద్వారా. ప్రభు గనుక సెలవిస్తే సముద్రం మీద నడుస్తాం. ప్రభు గనుక సెలవిస్తే, ఇదిగో మరి యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఒక నెబుకద్నెజరు దగ్గర షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఒక నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రతిమను సృష్టించి, ఇదిగో దీనికి మీరు మొక్కండి, దీనికి మీరు సాగిలు పడండి అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, ఓ నెబుకద్నెజరు రాజా అని కూడా అనడంలే, ఓ నెబుకద్నెజరు మా దేవుడు, ఒకవేళ మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండం వేసేస్తామంటున్నారు, అగ్నిగుండాన్ని మిమ్మల్ని వేసేస్తామంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఓ నెబుకద్నెజరు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా కానీ సరే మేము మాత్రము వీటికి మేము మొక్కము, ఈ ప్రతిమకు మేము మొక్కము. లోకం కూడా ఏం చేస్తా ఉంటది, లోకము సాతాను ఏం చేస్తా ఉంటాడంటే అనేకమైన శ్రమలను సృష్టించి ఏమంటాడనంటే, ఇదిగో నన్ను మొక్కండి, నాకు మొక్కండి అని చెప్పేసి అంటా ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన బిడ్డలముగా, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన బిడ్డలముగా మనము వేరే వాటికి దేనికి మనం మొక్కము, శ్రమలకు భయపడి వేరే వాటికి మనం మొక్కము. యేసుక్రీస్తు ప్రభువారిని వారు విశ్వసించిన వారు ఆ ప్రతిమకు మొక్కలేదని చెప్పేసి వారిని ఏం చేశాడనంటే ఒక అగ్నిగుండం, మహా అగ్నిగుండంలోనికి తీసుకొని పోయి పడేశాడంట. ఆ పడేసినప్పుడు ఏమైంది, అగ్నిగుండంలో వేసినా కానీ సరే వారి తల్ల వెంట్రుక కూడా కాలలేదంట. అగ్నిగుండం వంటి శ్రమలు మన జీవితంలోనికి వచ్చినా కానీ సరే మనము ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి మీద మరి విశ్వాసం ఉంచినప్పుడు మన శ్రమల్లో మన తల వెంట్రుక కూడా రాలదంట. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి, మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. మనం వెళ్తున్న శ్రమల్లో ప్రభువుకి తెలుసు మనం ఏ శ్రమ గుండా వెళ్తా ఉన్నాము, ఏ శ్రమ గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఏ సమయంలో మనకి సహాయం చేయాలో మన ప్రభువుకి తెలుసు. అందుకే శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు వాటి వైపుకి వీటి వైపుకి మనము చూడవలసిన అవసరం లేదు, మనుషుల వైపుకి మనం తిరగవలసిన అవసరం లేదు, వేరే వాటి వైపుకి తిరగవలసిన అవసరం లేదు, జీవము లేని వాటి వైపుకి తిరగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువు జీవమైన దేవుడు, ఆ శ్రమలలో మనకి జీవమును దయచేసే దేవుడు, ఆ శ్రమలలో మనకి సహాయం దయచేసే దేవుడు. అగ్నిగుండం వంటి శ్రమలు వచ్చినా కానీ సరే మీరేమంటున్నారు అంటే, మేమైతే వేరే వాటికి మేము మొక్కము, మేము మా దేవుడైన యెహోవాకి మాత్రమే మేము సేవించడము అని చెప్పేసి వారు ప్రభువు కోసం నిలబడ్డారు. ఇక్కడ కూడా పేతురు ఏం చేస్తా ఉన్నాడంటే విశ్వాసము ద్వారా ఎట్లాగా మనము ఆ యొక్క సముద్రంలో మనం నడవగలం, ఈ యొక్క శ్రమల మార్గంలో మనం నడవగలం అని అంటే విశ్వాసము ద్వారా, మనము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ద్వారా, విశ్వాసము ద్వారా ఈ సముద్రం మీద మనము నడవగలము. సముద్రం మీద మనము ఇటువంటి శ్రమలలో కూడా మనము నడవగలము. శ్రమలలో కూడా మనము ప్రభు వైపే మనము నడవగలము, ప్రభు యొక్క మార్గంలో మనము నడవగలము. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, లోకమును జయించినది మీ విశ్వాసమే. ఎట్లాగ జయించగలము ఇటు శ్రమలలో, ఈ బాధల్లో, ఈ యొక్క వేదనలు అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ విశ్వాసముతో మనము ఈ యొక్క సముద్రం మీద ఈ యొక్క శ్రమలలో మనం నడగలము. అయితే పేతురు ఏం చేశాడనంటే కొద్ది దూరము నడుస్తా ఉన్నప్పుడు ఏం చేశాడు, సడన్గా ఏమైందంటే పెద్ద గాలి వచ్చి విసురుతా ఉందంట. పెద్ద గాలి వచ్చి విసురుతా ఉంటే ఇమీడియట్ గా ఏం చేశాడు, ఆ గాలి వైపు చూశాడు. పెద్ద గాలి వచ్చి విసురుతా ఉంది. ఆ గాలి వైపు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా మునగసాగదలిచాడు. సాతాను ఏం చేస్తాడంటే కొంచెం శ్రమ ఉన్నంత వరకు మనం ఏం చేస్తాము,
ఇది చిన్న శ్రమే కదా, ఓకే, విశ్వాసం ఉంచుతాం మనము. ఏం కాదు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు మనల్ని ఈ శ్రమల నుంచి విడిపిస్తాడు అనుకుంటాము. కానీ ఇంకొంచెం దాని యొక్క రేంజ్ ని పెంచుతా ఉంటాడు. సాతానుడు ఏం చేస్తా ఉంటాడంటే ఇంకా రేంజ్ పెంచుతా ఉంటాడు. మరి ఈ శ్రమలలో ఈ యొక్క రేంజ్ పెంచినప్పుడు ఏం చేస్తాం? ఇమీడియట్ గా ఏం చేస్తాము? మళ్ళీ శ్రమ వైపు చూస్తాం. ప్రభువుని విడిచిపెట్టి ప్రభు వైపు చూడకుండా శ్రమ వైపు చూస్తాం. శ్రమ వైపు చూసినప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా మళ్ళీ మునిగిపోతాం. ఇమీడియట్ గా మనం మళ్ళీ లోకంలో కలిసిపోవడానికి అవకాశం ఉంది. అందుకే శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు చేతగాని మన వలె కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం కృంగిపోకుండా మనం ఏం చేస్తామంటే విశ్వాసమునకు కర్తయ్య, విశ్వాసముతో మనము విశ్వాసమునికి కర్త అయిన యేసు వైపు మనము ఈ శ్రమల్లో మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఒకవేళ గనక ఈ శ్రమ వచ్చినప్పుడు గనక ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచకుండా, ప్రభువు మీద మన యొక్క మరి దృష్టి ఉంచకుండా వేరే వాటి వైపు దృష్టి ఉంచుతామో, ఇమ్మీడియట్ గా లోకం ఏం చేయడానికి ఉంది? లోకం ఏం చేయదలుచుందంటే ఇమ్మీడియట్ గా మనల్ని ముంచాలని చూస్తూ ఉంటది. ఏంటి ఆ ముంచే లోకం ఏముంది? ఏంటి ఆ లోకం అంటే, లోకంలో ఉన్నదంతా ఏంటిది? ఏమన్నది? యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎప్పుడైతే మరి ఈ యొక్క శ్రమలు వచ్చినప్పుడు ప్రభువు మీద మన దృష్టిని తొలగించామో, ఈ లోకం ఏం చేస్తా ఉంటదంటే మనల్ని ముంచుతా ఉంటది. మరలా పాత జీవితం వైపులోనికి వెళ్ళడానికి, మరలా పాపపు జీవితంలోనికి వెళ్ళడానికి, మరలా ప్రభువుని విడిచిపెట్టి ఆ పాపపు జీవితంలోనికి వెళ్ళడానికి మనల్ని లోకము మృంగివే చూస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, మరలా మనం కేక వేసినప్పుడు ప్రభువా నన్ను రక్షించుము అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పేతురు యొక్క చేతిని పట్టుకొని ఆ యొక్క లోకంలో నుంచి మరలా పైకి తీసుకొని వస్తా ఉన్నాడు. మరలా ఆ యొక్క ఓడలోనికి మరలా ప్రభు తీసుకొని వస్తా ఉన్నాడు. మరలా రక్షణ ఓడలోనికి ప్రభు తీసుకొని వస్తా ఉన్నాడు. మనం గమనించవలసింది ఏంటి అంటే, మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలంటే, ఈ శ్రమలలో, శోధనలలో, వీటన్నిటిలో మనం ఏం చేయాలనంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. అది కూడా ఎలాగ చూడాలనంటే నిదానించి చూడాలి. నిదానించి చూసినప్పుడే మనకి ఆయన ఎవరో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో, ఆయన గుణగుణాలు ఏంటో ఆయన్ని మనం ఎరుగుతామంట. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందనంటే, నిన్నును నేను పంపిన నీ కుమారుడైన అద్వితీయ కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. పరలోకమే అంటే ఏంటో కాదు, ఆయనను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి, ఆయనను పంపిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగటయే నిత్య జీవం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అర్థమైందా? ఈరోజు మరి దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు? అయితే ఈ శోధనలు కానీ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే పరీక్షిస్తా ఉంటాడు. అయితే ఈ పరీక్షలో మనం నిలుస్తామా నిలవమా? ఈ పరీక్షకు మనము నిలిచిన వారవలే మనము ఉండాలి. అయితే ఎలాగ నిలబడగలమనంటే ప్రతి దినము కూడా విశ్వాసం ద్వారా మాత్రమే మనము ఈ విధంగా ఈ యొక్క శ్రమలలో మనము నిలబడగలము. అయితే విశ్వాసం ఎలాగొస్తుంది? విశ్వాసం ఎలాగొస్తుందండి? వినట వలన. చూద్దామా వాక్యం ఒకసారి? రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి ఈ విశ్వాసం మనకి ఎట్లాగొస్తుంది అని అంటే ప్రతి దినము కూడా, ప్రతి రోజు కూడా మనము
ఏ విధంగా మనం విశ్వాస యాత్రను కొనసాగించగలము అని అంటే, ఏ విధంగా మనం యేసుక్రీస్తు వైపు మనం చూడగలమని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏ విధంగా మనం విశ్వాసం ఉంచగలమని అంటే, దేవుడి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరిని గుర్చినందుకు ఉండాలి? క్రీస్తుని గుర్చిన మాట మనము వినాలి. ప్రతి దినము కూడా ఆయన యొక్క వాక్యం ధ్యానించాలి. ప్రతి దినము కూడా ఆయన యొక్క వాక్యంలో నుంచి ఆయన యొక్క స్వరము వినాలి. ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఏం చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఏం మాట్లాడుతా ఉన్నాడు. ఎస్పెషల్లీ మరి మనకి శ్రమ సంభవించినప్పుడు, శ్రమలు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మన యొక్క సొంత శక్తి చేత మనం నిలబడలేము. కానీ అప్పుడు ఏం చేయాలనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట గురించి, మాటను యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏం చెప్తా ఉన్నాడో ఆ యొక్క మాట వినడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము కలగడం ద్వారా విశ్వాసాన్ని మనము కొనసాగించగలుగుతాము. విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి మనము ఎదుగుతా ఉన్నాము. ఆయన మాట ద్వారా మాత్రమే మనము విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మనము వెళ్ళగలము. మరి ఒక సాక్ష్యం చెప్పి నేను ఈ మాటను నేను ముగిస్తాను. మరి డేవిడ్ అన్న లాస్ట్ టైం మనకి ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాడు కదా ఒక అన్న. అయితే ఆ అన్న వాళ్ళ పాపకి ఒకరోజు సడన్ గా పడిపోయింది. సడన్ గా కింద పడిపోయింది. కింద పడిపోతే సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్స్ అసలు ఏమైందో కూడా అర్థం కాలేదు డాక్టర్స్ కి. అయితే ప్రతిరోజు కూడా చాలా రోజులు దగ్గర దగ్గర ఒక 15 నుంచి 20 రోజుల దాకా హాస్పిటల్లో ఉంది. అయితే ఏం జరిగిందో డాక్టర్స్ కి అర్థం కావడం లేదు. అసలు ఏమైందో కూడా అర్థం కావడం లేదు. అయితే వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారు, మరి పిల్లలకి బాగాలేకపోతుందంటే చాలా పెద్ద శ్రమ కదా, అది చాలా వేదన బాధ ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారనంటే ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభు దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళింది. ఇంకేమన్నారంటే మాకైతే చేత కాదు, మాకు అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారనంటే, మీరు యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి ప్రతిరోజు కూడా బ్యాటిల్, అది ప్రతిరోజు కూడా యుద్ధమే. ఎప్పుడేమవుతుందో తెలియదు, భయంగా ఉంది. నెక్స్ట్ సెకండ్కి ఏమవుతుందో తెలియదు. అయితే వారిని ఆ రోజు ఏం జరిగిందంటే, వారు ప్రతిరోజు కూడా అసలు దేవుడు ఏం మాట్లాడతాడు, పాప గురించి దేవుడు ఏం మాట్లాడతాడు అని చెప్పేసి దేవుని దగ్గర ప్రతిరోజు ఎంక్వైరీ చేస్తా ఉన్నప్పుడు ప్రభువు వారికి ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా ఆ బిడ్డ కొద్ది రోజులకి మరలా నార్మల్ అయింది. దేవుడు చావు బ్రతుకుల మీద నుంచి ఆ బిడ్డను రక్షించాడు. అందుకే ఏం చేయాలనంటే, దేవుడి యొక్క మాట మనము మన యొక్క శ్రమల్లో ప్రతిరోజు కూడా ఆయన యొక్క మాట మనము వినాలి. ఆయన మనతో ఏం మాట్లాడుతా ఉన్నాడో ఆయన మాట మనం వినాలి. అందుకే దేవుడు చాలా సార్లు శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. భయపడాల్సిన అవసరం లేదు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం ఏంటంటే, ఇజ్రాయేలీలకు సమీపంగా ఉన్న దేవుడు, ఇజ్రాయేలీల ప్రజలకు సమీపముగా మన దేవుడు ఉన్నాడు. ఇటువంటి దేవుడు ఏ అన్యజనులైనను ఉన్నాడా అని చెప్పేసి దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనము శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు, మనము శోధనల గుండా వెళ్తా ఉన్నప్పుడు మన దేవుడు మనకి సమీపముగా ఉండే దేవుడు. మన దేవుడు మనకి సమీపముగా ఉండి మనకి సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలంటే ఆయన వాక్యము మనము ప్రతి దినము కూడా చదవాలి. ఆ వాక్యంలో నుండి ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి. అందుకే దేవుని వాక్యం ఏముంటుందంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రాయబడిన వాక్యము కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చిన వాక్యము, ఆయన యొక్క స్వరము మనము వినాలి. ఎప్పుడైతే ఆయన స్వరం మనం వింటామో అప్పుడు మనము విశ్వాసం మనలో ప్రొడ్యూస్ అవుతుంది, మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనము ఈ లోకాన్ని జయిస్తాము. ఒకసారి చూద్దాము, చివరిగా మనం ఏ వచనం అయితే స్టార్ట్ చేస్తామో ఆ వచనంతో చూద్దాము. ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఏమనుందనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును అంటే ప్రతి శ్రమను మన మీద భారముగా ఉన్న ప్రతి దాన్ని, అదే విధముగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మన పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడము. ఈ పందెంలో మనము ఓపికతో మనము పరిగెత్తాలంట. విశ్వాసమునకు కలిగినప్పుడు, పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్ష ఓర్పు పరీక్ష నిరీక్షణను మనకి కలగజేస్తుందంట. అంటే ఈ నిరీక్షణ అంటే దాని దగ్గర ఏముంటుందంటే శీలము అనడం. అంటే ఎప్పుడైతే మనం అనేకమైన శ్రమల గుండా వెళ్తా ఉంటామో అప్పుడు మనలో క్యారెక్టర్ ప్రొడ్యూస్ అవుతుంది. శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు మనము తగ్గించుకుంటాం. శ్రమ మంచిదే. శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు మనము ప్రభు యొక్క సన్నిధిలో మనము తగ్గించుకుని మనం ఏం చేస్తాము? ప్రార్థిస్తాము, ప్రభువుని హెచ్చిస్తాము, ప్రభువుని గణపరుస్తాము. శ్రమ మంచిదే. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ మంచిదే. శ్రమ వచ్చినప్పుడు మనము అత్యధికముగా మనం ప్రభువుని ఎరుగుతాము. అప్పుడు మన హృదయంలో మనలో ఒక క్యారెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. మనలో ఒక గొప్ప క్యారెక్టర్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావం మనలో ఫామ్ అవుతుంది. అందుకే శ్రమను ప్రభు ఎలా చేస్తాడు? అందుకే శ్రమని ప్రభు ఎలా చేస్తాడు? దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడు అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు మనము చూస్తూ మన యొక్క పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతాం. శ్రమ వచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపికతో ఉందాం, ఓపికతో ఆయన వైపు చూద్దాం. అందుకే పౌలు ఏమంటాడు? చివరిగా ఏమంటాడు? నా పరుగు పందెమును నేను కడముట్టించి తిని. మనమందరం కూడా నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. పౌలు ఏమంటాడంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగు పందెమును నేను కడముట్టించి తిని. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న బిడ్డలంగా మన విశ్వాసాన్ని అంతం వరకు మనం కాపాడుకోవాలి. అంతం వరకు కాపాడుకొని ఈ లోకంలో మన పరుగు పందాన్ని తుదముట్టించి మన ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరాలి. అందుకే పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమంటాడనంటే, అనేకమైన శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని నేను ముందుగా మీకు చెప్పలేదా? చెప్పా కదా. ముందే చెప్తున్నాడు పౌలు ద్వారా. ప్రభు ఏం చెప్తాన్నాడంటే, సంఘానికి అనేకమైన శ్రమలను మనం అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఈ శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు పౌలు ఏ విధంగా అయితే చెప్పాడో, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగు పందెమును నేను కడముట్టించి తిని అని చెప్పేసి మనం అందరం చెప్పాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆయన నమ్ముకున్న బిడ్డలముగా శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలో మనము చేతగాని వలె మనం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఆయన మన సమీపంగా ఉన్న దేవుడు కనుక, ఆయన మనకి సహాయం చేయగలిగిన వాడు కనుక, ఆయన వైపు చూస్తూ మన యొక్క జీవితంలో ఆ యొక్క విశ్వాసంతో మనం మన యొక్క రేస్ని, మన యొక్క జీవితాన్ని ముగిద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి అట్టి కృపను మనకు దయచేయలాగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న నా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, స్తోత్రార్హుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. కృపా కనికరములు కలిగిన దేవుడు, మీ వాక్యం సెలవిస్తా ఉంది. శ్రమ దినమున నీవు పొంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అని మీ వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువా తండ్రి నాయన, ఇదిగో విశ్వాసములకు కలిగే పరీక్ష, ఇదిగో మీకు ఓర్పును కలిగిన ఓర్పు, పరీక్ష నిరీక్షణను దయచేయమని, ఒక క్యారెక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తామని ప్రభావ మీ వాక్యం సెలవిస్తా ఉంది కనుక, మీ శ్రమలలో ప్రభావాన్ని వెంబడించటకు సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. శ్రమలలో ప్రభావ తండ్రి నీవైపు చూస్తూ ప్రభావ మరి ఇదిగో తండ్రి నేను ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. లోకం వైపు చూడకుండా, మీరు వేరే వాటి వైపు చూడకుండా ప్రభావ కేవలం నీ వైపు తండ్రి, ఎందుకంటే నీవే రక్షణకు కర్తవ్య ఉంటున్నావు. నీ యొక్క మాత్రమే మాకు రక్షణ ఉంటుంది ప్రభా. మీరు సహాయం చేయవాడు ఉన్నారు. మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు. మరి ఇశ్రాయేలును మొరపెట్టినప్పుడు ప్రభా, వారి యొక్క మరణను ఆలకించిన దేవుడు, ఆ యొక్క మరణను
ఆలోచించి వారికి ఇదిగో అయా మీరు రక్షణని గొప్ప రక్షణను అనుగ్రహించబోదు అంటున్నా ప్రభా. నేను అమరిదిగో అయా మీ యొక్క ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ. మీరు మాకు సహాయం దయచేయండి. అదిగో లోకము జయించినది మీ విశ్వాసమే అనేదిగో అని మీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభావ. మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో పౌరులు సెలవిచ్చిన విధముగా, పౌరులు చెప్పిన విధముగా ఇదిగో నా యొక్క పరుగు పందెమును నేను కడముట్టించుకుని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని చెప్పి ప్రభావ మీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభావ. మేము నమ్ముతా ఉన్నాము, మేము విశ్వసిస్తా ఉన్నాము. యు ఆర్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఓ గాడ్ ఫాదర్. మీరు మీరే తండ్రి నాయన మనకి విశ్వాసమునకు కర్తలు, దానిని కొనసాగించేవాడు. విశ్వాసముందు నేను స్థిరమే ప్రభావ. నేను అందరించిన విధంగా మీరు మాకు సహాయం చేయమని, ఎటువంటి శ్రమ వచ్చినా కానీ సరే ప్రభావ తండ్రి నాయన మేము తొలగకుండా వెనకకుండా ప్రభావ మీ వైపు మేము చూస్తూ మీ రక్షణలో మేము ఆనందించడముగా, మీ రక్షణలో మేము ఎదగడముగా మీరు మాకు సహాయం చేయమని, మీ కృపను దయచేయమని, మీకే మహిమ కనుక ప్రభావం చెల్లిస్తాం. వేస్తున్నాను తర్వాత దేవుని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మేంద్రుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు, అదేవిధంగా ప్రభు నామం నిమిత్తము శ్రమను అనుభవించిన ప్రతి ఒక్క విశ్వాసకిని, ప్రతి ఒక్క బిడ్డకిని సదాకాలమైన కృప తోడేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.